హలో అండి. ఇవాల్టి రెసిపీలో వచ్చేసి చికెన్ కర్రీ ఎప్పట్లా కాకుండా ఒక్కసారి ఇలా చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఇది వైట్ రైస్‌లోకైనా, పూరీలోకైనా, చపాతీలోకైనా, బిర్యానీలోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది గ్రేవీతో. ముందుగా చికెన్‌ని ఫ్రెష్‌గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 3 టీ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. 2 టీ స్పూన్స్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకొని పీసెస్కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ కేజీతో ప్రిపేర్ చేస్తున్నాను. తర్వాత పెరుగును యాడ్ చేసుకోవాలి ఒక 2 టీ స్పూన్స్ వరకు. తర్వాత కొంచెం పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని బాగా పీసెస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం చెక్క, లవంగ, సాజీరా, యాలకులు, కొంచెం బిర్యానీ ఆకు యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయలు కూడా సన్నగా తరుక్కొని యాడ్ చేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఈ విధంగా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి చికెన్ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. ఈ విధంగా పీసెస్కి బాగా ఆయిల్ పట్టేలాగా కలిపేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇంకొక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఈ విధంగా బాగా పీస్ అనేది సాఫ్ట్గా ఉడికేలాగా ఉడికించేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని. ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం గరం మసాలా, కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. దీన్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకుంటే పీస్ కూడా సాఫ్ట్గా ఉడుకుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా అండ్ సింపుల్గా చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.